ప్రతి చోట ఏ ఎయిర్పోర్ట్లోనే ఉంటుంది. నేనైతే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎయిర్పోర్ట్ లాంచ్కి అనేది వెళ్తున్నాను. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ పోయి మన బోటింగ్ పాస్ ఇచ్చి మన క్రెడిట్ కార్డ్ అనేది ఇచ్చినామంటే 25 రూపీస్ అయితే కట్ చేసుకుంటారు. చూడండి ఈ విధంగా వెళ్తున్నాను నేను ఇప్పుడు పైకి. నేనైతే ఆల్రెడీ తీసేసుకున్నాను. నేను 4th ఫ్లోర్కి వెళ్ళమన్నారు. 4th ఫ్లోర్ అనమాట మనం వెళ్ళాల్సింది. వచ్చేసాము. ఇక్కడికి వచ్చాను. ఇది ఒక ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి మనకి ఇక్కడ చెప్తారు మన బోటింగ్ పాస్ తీసుకొని అయినా ఇక్కడ వెళ్ళాలా ఈ విధంగా అని చెప్పి. ఇలాగే వెళ్తే అంటే ఇది వచ్చేసి లిమిటెడ్ లాంచ్ అనమాట. లిమిటెడ్ ఉంది, అన్లిమిటెడ్. ఇక్కడ వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉన్నాయి బాంబులు, మందు బాబులకి ప్లస్ వచ్చేసి ఫుడ్ క్వార్టర్స్ వచ్చేసి ఆ లాస్ట్ ఉంది. అది కూడా చూపించామనండి. లిమిటెడ్ దాంట్లో ఇది మనకు ఏ ఫుడ్ కావాలన్నా, ఏం తినాలన్నా, ఏ జ్యూస్ తాగాలన్నా, ఫ్రూట్స్ కాడి నుంచి సాలడ్ కాడి నుంచి కాఫీ, టీ, ప్రతి ఒక్కటి. ఇది వచ్చేసి కాఫీ సెక్షను విత్ కూల్ డ్రింక్స్. ఎన్ని రకాలు ఫ్రీ అనమాట, అన్లిమిటెడ్. ఎన్నైనా తీసుకోవచ్చు, ఎన్నైనా తాగొచ్చు. మనమైతే ఇప్పుడు కాఫీ తాగలేము, ఎందుకంటే భోజనం చేయాలా. భోజనం చేసిన తర్వాత ఏమైనా ఒకవేళ మనకు టిఫిన్ అంటే టిఫిన్ కావాలనుకోండి, ఇడ్లీ, దోశ అప్పటికప్పటికి వేసి స్పెషల్గా ఇస్తున్నారు. చట్నీ, సాంబార్ వడ అన్నీ ఉన్నాయి. అలాగే ముందుకు వెళ్తే శాండ్విచ్లు, ఐస్ క్రీమ్స్, ప్రతి ఒక్కటి, బ్రెడ్, ఏం కావాలన్నా. ఇది వచ్చేసి పప్పు, వైట్ రైస్, వచ్చేసి బిర్యానీ ఉంది, అంటే వెజిటేబుల్ బిర్యానీ. ఇది వచ్చేసి చికెన్ అనమాట. ఇది వచ్చేసి హల్వా ఏదో ఉంది అక్కడ. ఇది మళ్ళీ సాలడ్ అనమాట, రైతా, ప్రతి ఒక్కటి మొత్తం ఏం తీసుకున్నా ఫ్రీ అనమాట. మనం ఆడ 25 రూపీస్ కట్ అయిపోయింది. ఆ 25 రూపీస్తో మొత్తం ఇక్కడ మళ్ళీ స్పెషల్గా వేస్తున్నాడు. అదేదో మనం అన్ని రకాల ఫుడ్లు మనకు తెలియదు కదా. మన ఇండియన్లో నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్స్ అందరూ ఉంటారు కాబట్టి. చూడండి, నూడిల్స్ ప్రతి ఒక్కటి ఫ్రెష్గా చేయించాడు. చపాతీలు ఉన్నాయి, చపాతీ ప్రియులు చపాతీలు తినచ్చు. ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫ్రూట్స్ అన్నమాట. తినేసిన తర్వాత ఫ్రూట్స్ తినేవాళ్ళు ఉంటారు కదా, టిష్యూ. ఇక్కడ మళ్ళీ చికెన్ పెట్టున్నాడు. వీటిలో మళ్ళీ కొన్ని రకాలు ఈ వింగ్స్ అంటారు కదా, రెక్కలు ఏదో బఠానీ కీమా, మటన్ కీమా బఠానీతో వేసి మిక్స్ చేస్తున్నాడు. కేసరి లాస్ట్లో తినిన తర్వాత పాయసం కానీ కేసరి కానీ కొంతమంది తింటారు కదా, అలాంటి ప్రియుల కోసం. కానీ ఇదంతా లిమిటెడ్ అనమాట. అన్లిమిటెడ్కి వెళ్తాము. అన్లిమిటెడ్లో ఏమేమి ఉన్నాయో చూపిస్తే చూడండి. కావాలన్నోళ్ళు, మన ప్రియులు, ఫుడ్ ప్రియులు ప్రతి ఒక్కరూ తింటున్నారు. ఇది ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో ఒక్కొక్క మన కార్డును బట్టించి ఉంటుంది. కొన్నిసార్లు ఆఫర్లో 1 రూపీసు 2 రూపీసే కట్ అవుతుంది. ఒక్కోసారి 25 రూపీసు. అంటే మనం ఎన్నిసార్లు యూజ్ చేసినాము దాన్ని బట్టించి కూడా యూజ్ అనమాట. అంతా ఫ్రీ అనమాట. ఏం కావాలన్నా బఫే సిస్టమ్, ఏమైనా తినచ్చు, తాగొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఒక పాప ఉన్నది కదా, ఇది వచ్చేసి ఇది లిమిటెడ్, అన్లిమిటెడ్ అనమాట. మనమైతే అన్లిమిటెడ్ తీసుకున్నాము. వెళ్తున్నా నేను లోపలికి. అన్లిమిటెడ్ కోర్ట్లో మనం ఏం కావాలన్నా కూల్ డ్రింక్ కానీ. ఇది వచ్చేసి మళ్ళీ అన్లిమిటెడ్లో బార్ సెక్షన్ అనమాట. మొత్తం బారు, మందు బాబులకు, మందు ప్రియులకి ఏం కావాలన్నా దొరుకుతుంది. మొత్తం ఫ్రీ అన్నమాట. నిజంగా ఫస్ట్ టైం సూపర్ ఎక్స్పీరియన్స్ నాకు. ఏం కావాలన్నా ఇక్కడే చేయిస్తారనమాట. నిజంగా చూడండి, బాగుంది. ఈ విధంగా ఇక్కడ కూర్చోవడానికి కూడా ప్లేసు సూపర్గా ఉందన్నమాట. పైన నుంచి వ్యూ, కిందికి చూడుస్తా, తాగేవాళ్ళు తాగుతా, తినేవాళ్ళు తింటా,
నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ సర్వ్ చేసేవాళ్ళు అంటే సెల్ఫ్ సర్వీస్ అనమాట. మనం ఏం కావాలన్నా పెట్టుకొని తినచ్చు, కానీ వాళ్ళు క్లీన్ చేసేదానికి పెట్టేదానికి మట్టుకే వాళ్ళు. నేను వచ్చింది వచ్చేసి అన్లిమిటెడ్కి వచ్చాను. ఇక్కడ అన్లిమిటెడ్ ఏమైనా పెట్టుకోవచ్చు. నా ప్లేట్ నేనే తీసుకొని పెట్టుకోవాలా. మనకి ఏం కావాలన్నా స్వీట్స్, నేనైతే కొద్దిగా ఫ్రూట్ సాలెడ్ తీసుకొని లైట్గా, తర్వాత వచ్చేసి కొద్దిగా బిర్యానీ తీసుకుందాం అనుకుంటున్నాను. ఇది వచ్చేసి పప్పాయకాయ ప్లస్ వచ్చేసి పైనాపిల్, డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉన్నింది, కివీ ఉన్నింది, అయిపోయినట్టుంది. ఇందాక వచ్చి చూసినప్పుడు ఉన్నింది, ఇప్పుడైతే తినేసినారు మన వాళ్ళు జనాలు. ద్రాక్ష ఉంది. ఇది వచ్చేసి బిర్యానీ అన్నమాట. బిర్యానీ ఉంది, చికెన్ వింగ్స్ ఇక్కడ మళ్ళీ పెట్టున్నారు. ఇది వచ్చేసి చికెను ప్లస్ ఆలు కర్రీ అన్నమాట. ఇది వచ్చేసి ఎగ్ పప్ అంటాం కదా, అలాంటివి. మనం ఇక్కడే వీడియో తీసుకుంటా అంటే మనం తినలేము, మనకు ఫ్లైట్ టైం అయిపోతుంది మళ్ళీ. ఇది వచ్చేసి ఏదో కొత్త రకాలన్నీ ఉన్నాయి, నాకైతే తెలియదు. ఇది వచ్చేసి పన్నీర్ మసాలా. వడలు చూడండి ఎంత వెరైటీగా ఉన్నాయో. ఇవి అసలు చూసే వడలు అనుకోరు, నిజంగా బాగున్నాయి. మనం కూడా టేస్ట్ చేద్దాము. పన్నీర్ కూడా సూపర్ ఉంది, చూస్తేనే నోరు ఊరిపోయేట్టుగా ఉంది. ఇది వచ్చేసి పప్పు, పన్నీరు, మళ్ళీ వైట్ రైసు, ఇది వచ్చేసి క్యాప్సికము, తర్వాత వచ్చేసి స్వీట్ ఐటమ్స్ అన్నమాట. ఇక్కడ ఏం కావాలన్నా నిజంగా సూపర్ ఎక్స్పీరియన్స్. చూడండి ఫిష్, ఈ రైసు ఫిష్ ఏదో మిక్స్ చేసి పెట్టున్నారు. మళ్ళీ వచ్చేసి ఈ జైతూన్ కాయలు అంటే ఆలివ్ ఆయిల్, అరబీలో జైతూన్ అంటారు, ఆలివ్ ఆయిల్. మొత్తం కర్డ్ రైసు, అన్లిమిటెడ్. ఏం కావాలన్నా అన్లిమిటెడ్ ఫుడ్ అనమాట. మన ఇష్టం, మనమే పెట్టుకొని తినచ్చు. నేను వీడియో తీస్తా ఉన్నాను, ఇప్పుడు పోయి కుమ్మేయాల. ఇవన్నీ మొత్తం నాకు నచ్చినవి ఖచ్చితంగా తీసుకొని మంచి ఎక్స్పీరియన్సు. కొంతమంది తినేవాళ్ళు తిని వెళ్ళిపోతారు. నేనైతే ప్రస్తుతానికి తీసుకున్నాను ఈ వడ. ఇది ఇంకా రైస్ పెట్టుకొని తినేసి మన ఫ్లైట్ టైంకి ఎంతసేపు అయినా వెళ్ళిపోవచ్చు. నేనైతే ఫైనల్గా రైస్ తెచ్చుకున్నాను. రైస్, వైట్ రైసు, పప్పు, అన్నం. సూపర్. నిజంగా చెప్పాలంటే టేస్ట్ అదిరిపోయింది పప్పు అన్నానికి. నిజంగా ఇలాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎన్నోసార్లు వచ్చినా కానీ ఫ్లైట్ జర్నీ చేసినా కానీ మంచి గుడ్ ఎక్స్పీరియన్స్. నేను అనుకోలే అసలు ఈ విధంగా వచ్చి లాంచ్లో భోంచేయాలని, అనుకోకుండా వచ్చిన. నిజంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్. వైట్ రైసు, పప్పు, అన్నం. నిజంగా చాలా బాగుంది. సేమ్ మన ఇంట్లో ఎట్లా చేసుకుంటామో అదే విధంగా ఉంది పప్పు. మళ్ళీ మధ్యలో చికెను. అయితే ఎందుకు తీసా అంటే వీడియో, చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు. ఫ్లైట్ జర్నీ చేసి కూడా చాలామందికి తెలీదు. ఒక్కోసారి 1 రూపీ కట్ అవుతుంది, ఒక్కోసారి 2 రూపీలు, 2 రూపీసు, ఒక్కోసారి 25 రూపీసు. తెలియక చాలామంది పచ్చుండి వెళ్ళిపోతారు ఒకవేళ వెయిటింగ్ ఉన్నప్పుడు. నాకైతే 3 గంటల సేపు టైం దొరికింది. ఫ్రీగా బాగా ఫుల్గా తిని ఫ్రూట్ సలాదు ఏం కావాలంటే తిని బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్పాలంటే. చూడండి, చూశారు కదా. ఈ వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలతో మళ్ళీ కలుద్దాం.